ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి వెయిట్ ఉండాలి. ఆయనకు శాపం ఉన్నట్టున్నది. తిన్నది అరగాలంటే ఉర్రాలి అని శాపం ఉన్నదేమో అనిపిస్తాను నాకు. ఓ తాగుబోతూ ఉర్రినట్టు ఒర్రుడు అరుసుడు తప్ప అలా ఆవగించేంత సబ్జెక్ట్ కూడా లేదు. షటాక్ సబ్జెక్ట్ లేదు ఆయన మాట్లాడితే. ఏం సబ్జెక్ట్ ఉన్నదండి? ఊర్లలో వార్డు మెంబర్ కూడా మంచిగా మాట్లాడుతాను ఇవాళ రేపు. అంతకంటే అధ్వానంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఇంకా పైగా ఈ మొగోడు నేను రైతులకు ఏం చేయలే అని మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు బాగా చేసినావు, అన్నీ చేసినావు. అందుకనే ఈరోజు రైతులు పంటలు అమ్ముకోవడానికి నెలల పాటు కల్లాల కాడ పడిగాపులు కాస్తా ఉన్నావు. నువ్వు అన్ని బాగానే చేసినావు. అందుకనే రైతులు ఈరోజు యూరియా కోసం క్యూ లైన్లు కడతా ఉన్నారు. నువ్వు అన్ని బాగానే చేసినావు. అందుకనే రైతులు ఈరోజు రైతు బంధు కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. అవును, నువ్వు బాగానే చేసినావు. అందుకనే రైతులు ఈరోజు కరెంటు కటకట కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. ఈయనట రైతులు బాగా చేసిందట. ఈయన బాగా చేసిందని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారిని శుక్రాచార్యుడని, కేటీఆర్ గారిని మరీచుడని, ఇంకెవరో సుబానుడని ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి. ఈ రాష్ట్ర సాధనలో, ఈ రాష్ట్ర పురోగతిలో కేసీఆర్ గారి పాత్ర ఏంది, కేటీఆర్ గారి పాత్ర ఏంది, హరీష్ రావు గారి పాత్ర ఏందో ప్రజల ముందు తెరిచిన పుస్తకంలా ఉంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నీ పాత్ర ఏంది? ఒక బకాసురుని పాత్ర. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక బకాసురుడు అయిపోయాడు. హైడ్రా పేరు మీద, ఫ్యూచర్ సిటీ పేరు మీద, లఘుచర్ల పేరు మీద ఈరోజు పేదల బతుకులను ఛిద్రం చేస్తూ, భూములు గుంజుకుంటూ ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాం. భూమిని నమ్ముకొని బతికినటువంటి వాడు కేసీఆర్ గారు అయితే, భూములు అమ్ముకొని బతికేటువంటి బ్రోకర్ నువ్వు. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు మాట్లాడే భాష ఏంది అసలు? ఈ రాష్ట్ర సాధన కోసము తన జీవితాన్ని అర్పించినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు శుక్రాచార్యుడు అంటావా? శుక్రాచార్యుడు. అసలు నువ్వు ఏం వెలగబెట్టినావు తెలంగాణలో అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు సాధించింది ఏంది? ఇక ఈయన మళ్ళా కాళేశ్వరం కూలేశ్వరం అయింది మాట్లాడతాడు. కూలింది కాళేశ్వరం కాదు, కుళ్ళిపోయింది మీ మెదళ్ళు. తెల్లారు లేస్తే 1,00,000 కోట్లు గోదాట్లో పోయినాయి. అసలు ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? ఏమైనా అర్థం ఉందా? అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెట్టిందే 86,000 కోట్లు. 1,00,000 కోట్లు గోదావరి ఎట్లా పోతాయండి? నాకు అర్థం కాదు. నీ తలకేమైనా బీరువాలు పెట్టుకొని వచ్చి మాట్లాడతానవా? లేకపోతే బహిరంగ సభలో మాట్లాడుతుంటే నీ దగ్గర మైక్ ఉన్నది, ప్రజలు దూరంగా ఉన్నారు కాబట్టి ఏదే పడితే అది మాట్లాడొచ్చనే ఉద్దేశంతో మాట్లాడుతున్నావా? 86,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు పెడితే నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు గోదాట్లో పోయినాయని ఎట్లా మాట్లాడతావు? ఈ మాటల వల్ల ప్రజలకు నాయకుల మీద నమ్మకం పోతున్నది. అంటే వీళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు, ఏ విమర్శ అయినా చేస్తారు అనే చందంగా ఉన్నది. ఇంకేం మాట్లాడతాడు? కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు రాకపోయినా ఈ రాష్ట్రంలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినామని మాట్లాడతాడు. మరి కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు రాకపోతే మీ కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి బాయిల నుంచి నీళ్లు తోడి నువ్వు మల్లన్న సాగర్ నింపినవా? కొండపోచమ్మ సాగర్ నింపినవా? అన్నపూర్ణ సాగర్ నింపినవా? బుద్ధుందా అసలేమన్నా? అసలు నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో నీళ్ళ కంచెలు వస్తున్నాయి, నీకు తెలుసా? ఇదే కాళేశ్వరం నీళ్ళు వస్తలేవా? మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు చేస్తా నువ్వు చెప్పలేదా? మల్లన్న సాగర్ నీళ్ళే తీసుకొచ్చి నువ్వు మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పలేదా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ దొంగ మాటలు? కొంచెమన్నా అర్థం ఉండాలి కదా. ఇక పోతే నేను ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన, నేను మొత్తం గురుకులాలను అద్భుతాలు చేసి చూపెట్టిన,
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు పైసా కూడా స్కాలర్షిప్ ఇవ్వలేదు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ₹1 స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు వందలాది ఈరోజు డిగ్రీ కాలేజీలు మూతపడుతున్నాయి. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వందల ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయి. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. 9,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద, స్కాలర్షిప్ పేరు మీద బకాయి పడ్డది. వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల, స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళు డిగ్రీలు పూర్తయినా, పీజీలు పూర్తయినా, ఇంజనీరింగ్, ఫార్మసీ పూర్తయినా కూడా సర్టిఫికెట్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు తమ సొంత డబ్బులు చెల్లించి భూములు అమ్ముకొని, భూములు తాకట్టు పెట్టుకొని ఆ ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోబోతున్నది. వాస్తవం కాదా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ దొంగ ముచ్చట్లు? చూపెట్టు. నువ్వు ఎక్కడ స్కాలర్షిప్లు ఇచ్చినావు, ఎక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినావు చూపెట్టు. ఇదే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం, స్కాలర్షిప్ల కోసము కాలేజీ యాజమాన్యాలు మేము కాలేజీని నడపలేము అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది. వాస్తవం కాదా? అసలు అంతెందుకండి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మేము పరీక్షలు నిర్వహించలేము ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే కాలేజీలు కూడా మాకు యూనివర్సిటీకి చెల్లించినటువంటి డబ్బులు చెల్లిస్తలేవు కాబట్టి మేము అసలు పరీక్షలు నిర్వహించలేము అని పరీక్షలను ఆపింది. వాస్తవం కాదా? మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ దొంగ ముచ్చట్లు? ఇక ఈయన వచ్చినాకనే మొత్తం నల్గొండలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ అంతా ఆగిపోయినట్టు, ఈయన వచ్చినాకనే నల్గొండకు నీళ్ళు వచ్చినట్టు, ఈయన వచ్చినాకనే మొత్తం తెలంగాణ అంతా నీళ్లు వారిచ్చినట్టు మాట్లాడుతున్నాడు.